ఈరోజు చాలా వండర్ఫుల్ డే, చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు పద్మ, నేను ఆమన్గల్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మన సిఎండి మధు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ మన అందరికీ పరిచయం చేసినందుకు సార్కి మనం అందరం రుణపడి ఉంటాము. అదేవిధంగా ఈ బిజినెస్ని నన్ను తీసుకొచ్చిన వ్యక్తి నా అప్లైన్. నిజంగా మేడం నన్ను ఒక 1 వీక్ ఎప్పటి తీసుకొచ్చింది ఇందులోకి. ఎందుకంటే ఆ మేడంకి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటా. అదేవిధంగా మేడం 1 వీక్ నన్ను ఎప్పటి తీసుకొచ్చి అయితే నేను మేడంకి రానని చెప్పిన. మేడం అంటే ఇంతకుముందుగా నేను వేరే బిజినెస్లో ఉన్నా మేడం చెయ్యను అని నేను ఫస్ట్ ఈ బిజినెస్ ప్లానింగ్ చెప్తే నమ్మలేదు. నా దగ్గరికి డైరెక్ట్ ఎండి సార్నే తీసుకొచ్చింది. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సార్ని తీసుకొచ్చి సార్ ప్లాన్ చెప్పిండు. ప్లాన్ చెప్తే కూడా ప్లాన్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎట్లా జాయిన్ కావాలి అంటే సార్ నా దగ్గర అయితే డబ్బులు లేవు సార్, నేను జాయిన్ కాను అని చెప్పిన. సార్ ఏమన్నాడు, మేడం ఒకసారి ఒక క్వశ్చన్ వేసిండు. ఏమనంటే మేడం ఇప్పుడు జాయిన్ కావాలంటే ఒక 5,000 మీ దగ్గర లేవు, కానీ సడన్గా ఇప్పుడు మీకు ఏమన్నా అవుతుంది, మీకు ఒక 1 lakh కావాల్సి ఉంటుంది, మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఇవి ఒక్కటే ఒక క్వశ్చన్ వేసిండు. అసలు నేను ఆలోచన చేసిన, అంటే సార్ చెప్పింది కరెక్టే కదా, ఇప్పుడు సడన్గా నీకేమన్నా అయితే నీకు ఒక 1 lakh కావాల్సి ఉంటుంది, మరి మీరు ఎట్లా చేస్తారు మేడం, ఒక 5,000 లేవంటున్నాను. అప్పుడు నేను ఆలోచన చేసిన, అరే సార్ వేసిన క్వశ్చన్ కరెక్టే కదా. వేరే బిజినెస్లో నేను తక్కువ ఇన్కమ్ తీసుకున్నా, ఆల్రెడీ 2 years అవుతుంది చేయబట్టి. కానీ నేను ఆలోచన చేసి మేడం సాయంత్రం వరకు నేను వెళ్ళిపోతా, మీరు ఆలోచన చేసుకోవడని మళ్ళీ ఆలోచన చేసి సార్ అంటే నా ఫీడ్బ్యాక్ చెప్తున్నా ఎవరికైనా. అయితే సార్ మా ఇంటికి నా అప్లైన్ నిసా మేడం మా ఇంటికి తీసుకొని వచ్చింది. కల్వకుర్తి నుంచి ఆమె తీసుకొచ్చి సార్ మళ్ళీ మేడం ఆలోచన చేసుకున్నా ఏమైంది రావాలన్నా ఏందని మా ఇంటికి తీసుకొచ్చి, సార్ నాకు ఆల్రెడీ అమౌంట్ మేడం నేను ఇస్తా, డబ్బులు నేను ఇస్తా, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవ్వండి అని చెప్తే సరే సార్ రండి అని మా ఇంటికి వచ్చి నన్ను లాగిన్ చేసిండు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నాకు ఎప్పుడూ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ బిజినెస్ నన్ను తీసుకొచ్చినందుకు నేను ఈ రోజు ఇన్కమ్ ఎంత తీసుకున్నానో తెలుసా లీడర్స్? 12 లక్షల ఇన్కమ్ తీసుకున్నా. 12 లక్షల ఇన్కమ్ ఓన్లీ 1 yearలో తీసుకున్నా. ఓన్లీ 1 year 12 లక్షలు. వేరే నెట్వర్క్లో ఆల్రెడీ 2 years చేసిన. ఆ 2 years చేసే 50,000 ఇన్కమ్ తీసుకున్నా. అంటే చూడండి వేరే నెట్వర్క్ ఎట్లుంది, మన ఎంబీజే బిజినెస్ ఎట్లుంది. అంటే బయటికి మన వేరే నెట్వర్క్కి మన బిజినెస్కి ఎంబీజే అంటే పవర్ఫుల్ బిజినెస్. మనం ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇక్కడ కొత్త వాళ్ళైనా చేసి చాలామంది ఐడి లేచిన వాళ్ళు 1 month 2 months చేసి ఆగిన వాళ్ళైనా నేను ఒకటి చెప్తా, ఏంటంటే మనం ముందుకెళ్తే మన బిజినెస్ ప్లానింగ్స్కి వెళ్ళి మన ప్లాన్స్ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఎందులో డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకు ఉంది. ఎందుకంటే చేసినే డబ్బులు వస్తాయి, మనం ఏదో ఐడియా వేసి మనం ఇంటుంటే డబ్బులు రావు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు బిజినెస్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. నేను 1 yearలోనే 10 లక్షలు ఇన్కమ్ తీసుకున్నానంటే సార్ 5 years చెప్పిండు. మనం 5 yearsలో ఎంత తీసుకోవచ్చు సార్, ఒక 50 లక్షలైనా సంపాదించుకోగలుగుతా నేను ఒక 1 yearలో 10 లక్షలు తీసుకున్నట్టయితే. కాబట్టి మనం ఖచ్చితంగా అందరూ డబ్బులు సంపాదించుకోవాలి, అందరూ బిజినెస్ చేసుకోవాలి. మనం 0 నుంచి హీరో వరకు ఎదగాలంటే ఓన్లీ ఎంబీఏనే. నిజంగా సార్, ఎందుకంటే వేరే కంపెనీలలో ఓన్లీ లీడర్సే ఎదుగుతారు, ఇక్కడ లీడర్తో పాటు మన డౌన్ లైన్స్ కూడా ఎదుగుతారు, మనం నమ్ముకొని వచ్చిన వ్యక్తులు కూడా ఎదుగుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అప్లయన్స్కి అదేవిధంగా నా డౌన్ లైన్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు లేదు నేను లేను, నా అప్లైన్ చేయండి నేను లేను, నా డౌన్ లైన్స్ నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ నేను లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాలి, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నాకు నా అప్లయన్స్ శివకుమార్ సార్ కానీ చంద్ర సార్ కానీ ప్రతి విషయంలో నా విన్నట్టు ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినారు.